హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సీ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఏపీఎఫ్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలి, పీవైక్యూ అనాలిసిస్ ఎందుకు చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ గురించి సింపుల్గా ఎగ్జామ్ పాయింట్లో కంప్లీట్ ఫ్లోలో చూద్దామండి. 2 మేజర్ గైడింగ్ లైట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సిలబస్. సెకండ్, పీవైక్యూస్. సిలబస్ మీకు వాట్ టు స్టడీ అంటే ఏమి చదవాలి అని చెబుతుంది. పీవైక్యూస్ మీకు హౌ మచ్ డెప్త్ అంటే ఎంత డెప్త్లో చదవాలి అని చెబుతాయి. ఈ 2 థింగ్స్ లేకుండా ప్రిపరేషన్ చేస్తే స్టూడెంట్ చాలా చదివినా ఎగ్జామ్ డిమాండ్ నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏపీఎఫ్సీ ఎగ్జామ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సిలబస్ చాలా వైడ్గా కనిపిస్తుంది. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ సైన్స్, కంప్యూటర్, పాలిటీ, హిస్టరీ, కల్చర్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, అకౌంట్స్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ, ఇలా మెనీ ఏరియాస్ ఉంటాయి. సో స్టూడెంట్ మైండ్లో ఇమ్మీడియట్ ఫియర్ వస్తుంది, ఇన్ని సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి అని. ఆన్సర్ సింపుల్ అండి, ర్యాండమ్ ప్రిపరేషన్ కాదు, సిలబస్ ప్లస్ పీవైక్యూ బౌండరీలో ప్రిపరేషన్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఏపీఎఫ్సీలో సిలబస్ డైరెక్షన్ ఇస్తుంది, పీవైక్యూ డెప్త్ ఇస్తుంది, మార్క్ స్పీడ్ ఇస్తాయి, రివిజన్ యాక్యురసీ ఇస్తుంది. డైరెక్షన్, డెప్త్, స్పీడ్, యాక్యురసీ, ఈ 4 వర్డ్స్ ప్రిపరేషన్ బ్యాక్ బోన్. పీవైక్యూ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ రీజన్, ఎగ్జామ్ డిమాండ్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో క్వశ్చన్స్ ఫ్యాక్చువల్గా వస్తున్నాయా, స్టేట్మెంట్ బేస్డ్గా వస్తున్నాయా, క్రానాలజీ అడుగుతున్నారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారా, ఫ్రీడమ్ మూవ్మెంట్లో డెప్త్ కావాలా, ఇవన్నీ పీవైక్యూతో తెలుస్తాయి. పొలిటీలో డైరెక్ట్ ఆర్టికల్ అడుగుతున్నారా, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, పార్లమెంట్, ప్రెసిడెంట్, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కాన్సెప్చువల్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా, పీవైక్యూతో తెలుస్తుంది. అకౌంట్స్లో సింపుల్ థియరీనా, న్యూమరికల్నా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్నా, ఆడిటింగ్ స్టాండర్డ్స్నా, పీవైక్యూతో తెలుస్తుంది. లేబర్ లాస్లో ఓన్లీ యాక్ట్ నేమ్స్నా, ప్రొవిజన్స్నా, సోషల్ సెక్యూరిటీ యాంగ్లేనా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాంగ్లేనా, పీవైక్యూతో తెలుస్తుంది. సెకండ్ రీజన్, ప్రిపరేషన్ స్కోప్ కంట్రోల్ అవుతుంది. ఏపీఎఫ్సీ ప్రిపరేషన్లో స్కోప్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇండియన్ పాలిటీ చదవాలంటే ఎండ్లెస్గా వెళ్ళొచ్చు, హిస్టరీ చదవాలంటే ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు ఎండ్లెస్గా వెళ్ళొచ్చు, ఎకానమీ చదవాలంటే మ్యాక్రో, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, బడ్జెట్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, ఎక్స్టర్నల్ సెక్టర్, ఎండ్లెస్. కానీ ఎగ్జామ్కి నీడెడ్ డెప్త్ అర్థం చేసుకుని ప్రిపేర్ చేస్తే టైం సేవ్ అవుతుంది. థర్డ్ రీజన్, డిఫికల్టీ లెవెల్ అండర్స్టాండ్ అవుతుంది. ఏపీఎఫ్సీ పేపర్ను లైట్గా తీసుకునే స్టూడెంట్స్కి షాక్ రావచ్చు. పేపర్లో క్వశ్చన్స్ సమ్టైమ్స్ లెంగ్తీగా ఉంటాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువైతే రీడింగ్ టైం పెరుగుతుంది. క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈజీ స్కోరింగ్ అనుకున్న స్టూడెంట్స్ కూడా రీసెంట్ ట్రెండ్లో పేపర్ టఫర్గా ఉంటే డిస్టర్బ్ అవుతారు. సో పీవైక్యూ అనాలిసిస్ స్టూడెంట్ని రియాలిటీకి తీసుకొస్తుంది. ఇప్పుడు డిఫికల్టీ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఎర్లియర్ పేపర్ మోడరేట్గా ఉండొచ్చు, గుడ్ ప్రిపరేషన్, మల్టిపుల్ రివిజన్స్, బేసిక్ క్లారిటీ ఉంటే డీసెంట్ స్కోర్ పాసిబుల్. కానీ రీసెంట్ ఇయర్స్లో పేపర్ మోర్ డిమాండింగ్ అవుతుంది. క్వశ్చన్స్ లెంతీగా, కాన్సెప్చువల్గా, స్టేట్మెంట్ బేస్డ్గా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫ్లేవర్తో రావచ్చు. ఎగ్జాక్ట్ కంపారిజన్ అన్నెసెసరీ, కానీ ప్రిపరేషన్ మైండ్ సెట్ మాత్రం క్లియర్గా ఉండాలి. ప్రిపేర్ ఫర్ మోడరేట్ పేపర్ బట్ బీ రెడీ ఫర్ టఫ్ పేపర్. ఎగ్జామ్ హాల్లో సర్ప్రైజ్ వచ్చినా మైండ్ స్టేబుల్గా ఉండాలి. ఏపీఎఫ్సీ పేపర్లో 1 ఇంపార్టెంట్ ఛాలెంజ్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో జీఎస్ బ్రాడ్లీ ఒక ప్యాటర్న్లో ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో సెక్షన్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ ఏపీఎఫ్సీలో మెనీ కాంపోనెంట్స్ మిక్స్ అవుతాయి. ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది, స్పెషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో స్టూడెంట్ 1 ఏరియా స్ట్రాంగ్గా ఉన్న సెలక్షన్ గ్యారంటీ కాదు, బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ కావాలి. ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇంగ్లీష్ స్కోరింగ్ అని అజ్యూమ్ చేస్తారు, బట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ప్రాక్టీస్ లేకపోతే డేంజర్. రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ కరెక్షన్, యూసేజ్, పరబేస్డ్ అండర్స్టాండింగ్, ఇవి టైం తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో టార్గెట్ హై ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. డైలీ రీడింగ్, గ్రామర్ రివిజన్, వొకాబులరీ యూసేజ్, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. క్వాంట్ అండ్ రీజనింగ్ కూడా ఏపీఎఫ్సీలో ఇంపార్టెంట్. క్వాంట్లో అరిథమెటిక్, పర్సెంటేజ్, రేషియో, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, ఇవి బేస్. రీజనింగ్లో సిరీస్, యానలాజీ, కోడింగ్, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, సిలజిజం, స్టేట్మెంట్ కంక్లూజన్, పజిల్ టైప్ థింకింగ్, ఇవి యూస్ఫుల్. క్వాంట్ అండ్ రీజనింగ్లో స్టూడెంట్ గుడ్ యాక్యురసీ మెయింటైన్ చేస్తే ఓవరాల్ స్కోర్ స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడు జిఎస్లో పాలిటీ, హిస్టరీ, కల్చర్,
సైన్స్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంపార్టెంట్. పాలిటీలో కాన్స్టిట్యూషన్ బేసిక్స్ మాత్రమే కాదు, అప్లికేషన్ కూడా కావాలి. ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు జ్యుడిషియల్ రివ్యూ, డ్యూ ప్రాసెస్ ఎక్స్పాన్షన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, ఫెడరలిజం, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లాంటి టర్మ్స్ అండర్స్టాండ్ చేయాలి. హిస్టరీలో ఈవెంట్స్ మాత్రమే కాదు, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్, క్రోనాలజీ, లీడర్స్, మూమెంట్స్, యాక్ట్స్, సోషియో రిలీజియస్ రిఫార్మ్, ట్రైబల్ అండ్ పెజెంట్ మూమెంట్స్ కూడా రివైజ్ చేయాలి. సైన్స్లో డైలీ లైఫ్ అప్లికేషన్, బయాలజీ బేసిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్, ఫిజిక్స్ బేసిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ యాంగిల్ కూడా యూస్ఫుల్. ఎకనామీలో ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్, మానిటరీ పాలసీ, బ్యాంకింగ్, ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్టర్, బడ్జెట్ టర్మ్స్, వెల్ఫేర్ ఎకనామిక్స్, ఇవి కాన్సెప్ట్గా అర్థం కావాలి. ఇప్పుడు ఏపీఎఫ్సి స్పెషల్ సబ్జెక్ట్స్కి వస్తే రియల్ స్కోరింగ్ అండ్ రియల్ ఫియర్ రెండు ఇక్కడే ఉంటాయి. అకౌంట్స్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ, ఇవి మెనీ స్టూడెంట్స్కి న్యూ సబ్జెక్ట్స్. ఎస్పెషల్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, జనరల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అకౌంట్స్ అండ్ లేబర్ లాస్ డ్రైగా అనిపించవచ్చు. కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఇవే మార్క్స్ బ్రింగింగ్ ఏరియాస్ అవుతాయి. అకౌంట్స్ను ఫియర్ సబ్జెక్ట్గా కాకుండా లాజిక్ సబ్జెక్ట్గా చూడాలి. యాసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, రెవెన్యూ, ఎక్స్పెన్స్, డిప్రిషియేషన్, రిజర్వ్స్, ప్రొవిజన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవి ఫౌండేషన్. అకౌంట్స్లో ఫార్ములా మెమరైజ్ చేయడం మాత్రమే కాదు, ఎంట్రీ ఎందుకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఐటమ్ ఎక్కడికి వెళ్తుంది, ఆడిట్ ఆబ్జెక్షన్ ఎలా వస్తుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమి చెబుతుంది, ఈ లాజిక్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్లో అకౌంట్స్లో క్లారిటీ ఉంటే స్టూడెంట్ గెస్సింగ్పై డిపెండ్ కావాల్సిన అవసరం తగ్గుతుంది. లేబర్ లాస్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏపీఎఫ్సి ఎగ్జామ్కు సోల్ లాంటివి. ఈపీఎఫ్ఓ పోస్ట్ నేచర్ అని చూస్తే ఎంప్లాయర్, ఎంప్లాయీ, ఎస్టాబ్లిష్మెంట్, కాంట్రిబ్యూషన్, కంప్లయన్స్, ఇన్స్పెక్షన్, సోషల్ సెక్యూరిటీ, డిస్ప్యూట్ రెజల్యూషన్, వెల్ఫేర్, ఇవి వర్కింగ్ ఏరియాస్. లేబర్ లా చదివేటప్పుడు లా నేమ్ మగ్ అప్ చేయడం సరిపోదు. ఆబ్జెక్టివ్, అప్లికబిలిటీ, అథారిటీ, కాంట్రిబ్యూషన్, పెనల్టీ, కంప్లయన్స్, డిస్ప్యూట్ మెకానిజం, ఎంప్లాయీ బెనిఫిట్, ఈ చైన్లో చదవాలి. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ట్రేడ్ యూనియన్, కలెక్టివ్ బార్గెనింగ్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్, కాన్సిలియేషన్, ఆర్బిట్రేషన్, అడ్జుడికేషన్, స్ట్రైక్, లాకౌట్, స్టాండింగ్ ఆర్డర్స్, కోడ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఇంటర్లింక్డ్గా అండర్స్టాండ్ చేయాలి. సోషల్ సెక్యూరిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈపీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్, ఎంప్లాయీ వెల్ఫేర్, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ, సోషల్ ప్రొటెక్షన్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, సోషల్ సెక్యూరిటీ కోడ్, వెల్ఫేర్ స్టేట్ ఐడియా, ఇవి బ్రాడ్ ఫ్రేమ్. సోషల్ సెక్యూరిటీ అంటే ఓన్లీ వన్ స్కీమ్ కాదు, వర్కర్ లైఫ్ సైకిల్లో రిస్క్ కవరేజ్. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్, రిటైర్మెంట్, తర్వాత పెన్షన్ సపోర్ట్, డెత్ ఆర్ డిసబిలిటీ సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ ప్రొటెక్షన్, మెడికల్ ఆర్ ఇన్సూరెన్స్ యాంగిల్, ఇలా సోషల్ సెక్యూరిటీను లైఫ్ సైకిల్ ప్రొటెక్షన్గా చూడాలి. ఇక్కడ స్కై అకాడమీ ఈపీఎఫ్ఓ వీడియో కోర్స్ గురించి చెప్పాలి అండి. స్కై అకాడమీ యాప్లో ఈపీఎఫ్ఓ కోర్సులో లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్ వంటి క్రిటికల్ సబ్జెక్ట్స్ను మెమరీ హింట్స్తో, ట్రిక్స్తో, ఎన్సీఆర్టీ డెప్త్ ఫౌండేషన్తో బేసిక్ నుంచి ఎగ్జామ్ డెప్త్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అకౌంట్స్ ఫియర్ ఉంటే కాన్సెప్ట్స్ను సింపుల్ లాజితో, లేబర్ లాస్ కన్ఫ్యూజ్ అయితే యాక్ట్ వైజ్ మెమరీ చేయను, ఇండస్ట్రియల్ రిలేషన్స్ డ్రైగా అనిపిస్తే ఎంప్లాయర్ ఎంప్లాయీ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫ్లోలో. సీరియస్ ఈపీఎఫ్ఓ ప్రిపరేషన్ కోసం స్కై అకాడమీ ఈపీఎఫ్ఓ వీడియో కోర్స్ యాప్లో టుడే చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు మెంటర్షిప్ గురించి కూడా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సి ప్రిపరేషన్ ఒంటరిగా చేస్తే సిలబస్ వైడ్, పీవైక్యూ డెప్త్, రివిజన్ ప్రెషర్, మార్క్స్, కరెంట్ అఫైర్స్, స్పెషల్ సబ్జెక్ట్స్ అన్నీ మేనేజ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. స్కై అకాడమీ ఈపీఎఫ్ఓ మెంటర్షిప్లో స్టూడెంట్స్కి స్ట్రాంగ్ హోల్డ్ సపోర్ట్, డైలీ టార్గెట్స్, వీడియోస్, పీడిఎఫ్స్, మార్క్స్, ప్రైవేట్ టెలిగ్రామ్, 1-to-1 గ్రూప్, రెగ్యులర్ అనాలిసిస్, డౌట్ సపోర్ట్, డిసిప్లిన్ ట్రాకింగ్, బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ గైడెన్స్ ఇస్తాం. లేబర్ లాస్, ఐఆర్, అకౌంట్స్, జిఎస్, క్వాంట్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఏ ఏరియాలో స్టూడెంట్ వీక్గా ఉన్నా డైలీ డైరెక్షన్తో ట్రాక్లోకి రావడానికి మెంటర్షిప్ యూస్ఫుల్. సీరియస్ ఆస్పిరెంట్స్ మెంటర్షిప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ స్కోరింగ్ అండ్ కంపల్సరీ ఏరియాస్, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, ఇవి ఇగ్నోర్ చేస్తే ఓవరాల్ స్కోర్ డ్రాప్ అవుతుంది. సెకండ్ ప్రయారిటీ జిఎస్ స్కోర్, పాలిటీ, హిస్టరీ, సైన్స్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. థర్డ్ ప్రయారిటీ స్పెషల్ సబ్జెక్ట్స్, అకౌంట్స్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్, లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ. యాక్చువల్లీ స్పెషల్ సబ్జెక్ట్స్ థర్డ్ ప్రయారిటీలా కనిపించిన ఎగ్జామ్ ఐడెంటిటీ ఇక్కడే ఉంటుంది. సో డైలీ స్కెడ్యూల్లో జిఎస్ ప్లస్ స్పెషల్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉండాలి. పీవైక్యూస్ అనలైజ్ చేసే కరెక్ట్ మెథడ్ ఇలా ఉంటుంది.
ఫస్ట్ పేపర్ సాల్వ్ చేయండి. సెకండ్ టాపిక్ మ్యాపింగ్ చేయండి. థర్డ్ డిఫికల్టీ మార్క్ చేయండి. ఈజీ, మోడరేట్, టఫ్. ఫోర్త్ క్వశ్చన్ టైప్ మార్క్ చేయండి. ఫ్యాక్చువల్, కాన్సెప్చువల్, స్టేట్మెంట్ బేస్డ్, క్రొనాలజీ, మ్యాచ్ ద ఫాలోయింగ్, న్యూమెరికల్. ఫిఫ్త్ రిపీటెడ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. సిక్స్త్ మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. సెవెంత్ నెక్స్ట్ రివిజన్ ప్లాన్ అప్డేట్ చేయండి. పీవైక్యూ ఓన్లీ ఆన్సర్ చెకింగ్ కాదు. పీవైక్యూ ఈజ్ ఎగ్జామ్ డిమాండ్ డయాగ్నోసిస్. మాక్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి? ఏపీఎఫ్సి పేపర్ లెంత్గా ఉండొచ్చు. సో 120 మినిట్స్లో 120 క్వశ్చన్స్ హ్యాండిల్ చేసే హ్యాబిట్ కావాలి. రీడింగ్ స్పీడ్, స్కిప్పింగ్ స్ట్రాటజీ, రౌండ్ వైజ్ అటెంప్ట్, నెగిటివ్ మార్కింగ్ కంట్రోల్, ఇవి మార్క్స్తో డెవలప్ అవుతాయి. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ టైం స్ట్రాటజీ ట్రై చేస్తే డేంజరస్. మాక్లోనే స్ట్రాటజీ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఈజీ క్వశ్చన్స్, సెకండ్ రౌండ్ మోడరేట్, థర్డ్ రౌండ్ క్యాల్కులేటివ్ ఆర్ డౌట్ఫుల్. అన్నోన్ క్వశ్చన్పై బ్లైండ్ రిస్క్ అవాయిడ్ చేయాలి. మిస్కన్సెప్షన్స్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ మిస్కన్సెప్షన్, ఏపీఎఫ్సి ఓన్లీ జీఎస్ ఎగ్జామ్. కాదండి, జీఎస్తో పాటు అకౌంట్స్, లేబర్ లాస్, ఐఆర్, సోషల్ సెక్యూరిటీ, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అన్నీ మ్యాటర్. సెకండ్ మిస్కన్సెప్షన్, పీవైక్యూ సాల్వ్ చేయడం అంటే ఆన్సర్స్ మెమరైజ్ చేయడం కాదు. పీవైక్యూ అనాలిసిస్ అంటే ఎగ్జామ్ డిమాండ్ అండర్స్టాండ్ చేయడం. థర్డ్ మిస్కన్సెప్షన్, అకౌంట్స్, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏపీఎఫ్సి ఇంపాసిబుల్ కాదు. రైట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డైలీ ప్రాక్టీస్ ఉంటే అకౌంట్స్ మేనేజబుల్. ఫోర్త్ మిస్కన్సెప్షన్, లేబర్ లాస్ ఓన్లీ మగ్గప్ కాదు. ఆబ్జెక్టివ్, అప్లికబిలిటీ, కంప్లయన్స్, డిస్ప్యూట్ మెకానిజం చైన్లో చదివితే ఈజీ. ఫిఫ్త్ మిస్కన్సెప్షన్, ఇంగ్లీష్ అండ్ క్వాంట్ ఈజీ కాబట్టి లాస్ట్లో చూస్తాను కాదు. స్కోరింగ్ సబ్జెక్ట్స్ని ఇగ్నోర్ చేస్తే సెలక్షన్ మార్జిన్ పోతుంది. సిక్స్త్ మిస్కన్సెప్షన్, వైడ్ సిలబస్ అంటే ఎవ్రీథింగ్ రీడ్ చేయాలి కాదు. సిలబస్ ప్లస్ పీవైక్యూ బౌండరీలో స్మార్ట్ డెప్త్ కావాలి. సెవెంత్ మిస్కన్సెప్షన్, మార్క్స్ లో అంటే ప్రిపరేషన్ వేస్ట్ కాదు. మాక్ అనాలిసిస్ చేస్తే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ చైన్ ఇలా పెట్టుకోండి. ఏపీఎఫ్సి ప్రిపరేషన్ అంటే సిలబస్ టెల్స్ వాట్, పీవైక్యూ టెల్స్ డెప్త్, మార్క్స్ బిల్డ్ స్పీడ్, రివిజన్ గివ్స్ యాక్యురసీ. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ స్కోర్ స్టెబిలైజ్ చేస్తాయి. జీఎస్ కాన్సెప్చువల్ బేస్ ఇస్తుంది. అకౌంట్స్ ఫైనాన్షియల్ లాజిక్ ఇస్తుంది. లేబర్ లాస్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పోస్ట్ రిలవెన్స్ ఇస్తాయి. సోషల్ సెక్యూరిటీ ఈపీఎఫ్ఓ సోల్ని కనెక్ట్ చేస్తుంది. సో ఏపీఎఫ్సిలో సక్సెస్ కావాలంటే ఓన్లీ హార్డ్ వర్క్ కాదు, ఎగ్జామ్ అలైన్డ్ స్మార్ట్ వర్క్ కావాలి. సో ఫైనల్గా టాపిక్ కంక్లూజన్ ఏంటంటే, యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సి ఎగ్జామ్ సీరియస్గా టార్గెట్ చేస్తే పీవైక్యూ అనాలిసిస్ మస్ట్. పాస్ట్ పేపర్స్ని చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డైరెక్షన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. వైడ్ సిలబస్ను ఫియర్గా చూడకండి. సిలబస్ను బౌండరీగా, పీవైక్యూను డెప్త్ మీటర్గా, మార్క్స్ను స్పీడ్ టూల్గా, రివిజన్ను యాక్యురసీ టూల్గా యూజ్ చేయండి. లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్ వంటి క్రిటికల్ సబ్జెక్ట్స్ను స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ చేయండి. స్కై అకాడమీ ఈపీఎఫ్ఓ కోర్స్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్తో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రిపరేషన్ను డిసిప్లిన్డ్ పాత్లో తీసుకెళ్ళండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సిలో బిగ్గెస్ట్ ఫియర్ ఏది? అకౌంట్స్నా, లేబర్ లాస్నా, ఇండస్ట్రియల్ రిలేషన్స్నా, జీఎస్నా, క్వాంట్నా, ఇంగ్లీష్నా? కామెంట్లో చెప్పండి. స్కై అకాడమీ యాప్లో ఈపీఎఫ్ఓ వీడియో కోర్స్ టుడే చెక్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.